హాయ్ వివర్స్, మనం వచ్చేసి రెండవ పాఠం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియం వచ్చేసి తీర్పు అనేటువంటి లెసన్కి నోట్స్ చూడబోతున్నాము. ఒక్క వాక్యంలో జవాబు అనేటువంటి రాయండి. నలుగురు వ్యాపారులు సొమ్ము ఎవరి దగ్గర దాచారు? నలుగురు వ్యాపారులు అవ్వ దగ్గర సొమ్ము దాచారు. సొమ్ము అంతా ఎవరు కాజేయాలని అనుకున్నారు? ఇంట్లో దాచినటువంటి సొమ్ము అంతా నాలుగో వ్యాపారి కాజేయాలని అనుకున్నాడు. అవ్వ సొమ్ము అంతా ఎవరికి ఇచ్చానని చెప్పింది? అవ్వ సొమ్మునంతా నాలుగో వ్యాపారికి ఇచ్చానని చెప్పింది. దారిలో యువకులు ఏ ఆట ఆడుకుంటూ ఉన్నారు? దారి మధ్యలో గచ్చకాయలు ఆట ఆడుకుంటూ ఉన్నారు. ఖాళీల్లో సరైనటువంటి జవాబుతో నింపండి. పూర్వము కాశీనగరంలో నలుగురు వర్తకులు ఉండేవారు. రాజు మర్యాద రామన్న అన్న బిరుదు ఇచ్చాడు. సభలోని వారంతా రామన్నను ధర్మరాజువై చిరకాలం జీవించునాయన అని జేజేలు పలికారు. సందర్భాలు వివరించండి. నువ్వా నాయన, మిగతా ముగ్గురేరి? ఇది అవ్వ ఎదురుగా ఉన్నటువంటి వ్యాపారిని గుర్తుపెట్టి నువ్వా నాయన, మిగతా ముగ్గురు ఏరి అని అడిగిన సందర్భంలోనిది. మేము నలుగురము కలిసి వచ్చి అడిగినప్పుడే సొమ్ము ఇవ్వు. ఇది అవ్వ దగ్గర నలుగురు వ్యాపారులు కొంత సొమ్మును అవ్వ దగ్గర ఉంచి మేము నలుగురము కలిసి వచ్చి అడిగినప్పుడే ఈ సొమ్మును ఇవ్వు అని విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ సమయంలో చెప్పినటువంటి మాటలు. అవ్వ ఎందుకు ఏడుస్తున్నావు? గచ్చకాయలు ఆడుకుంటున్నటువంటి ఒక యువకుడు అవ్వను చూసి అవ్వ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినటువంటి సందర్భంలోనిది ఇది. ధర్మరాజువై చిరకాలం జీవించునాయన. అవ్వ రామన్నను ధర్మరాజువై చిరకాలం దీవించునాయన అని అతన్ని ఆశీర్వదించి తెలిపినటువంటి సందర్భంలోనిది ఈ వాక్యం అన్నమాట. మీరు రాసుకోండి. అక్కడ మధ్యలో వచ్చేసి ఆశీర్వదించి తెలిపినటువంటి సందర్భంలోనిది కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం.